Welcome to Joel Keithan. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థలంలో ఈ విధంగా ఉజ్జీవంగా మనమందరూ కూడా ఆత్మని మన ఎదుట మనము దేవునికి దగ్గరగా మనము మన మనసుని మన ఆత్మని మన స్వాధీనమును పంచుకోవాలని మొదటగా మిమ్మల్ని ప్రభు ఆత్మ చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలమ్మా, వందనాలు. అందరికీ వందనాలు. సంతోషం. ఈరోజు మనము ఈ యొక్క గ్రామములో, ఈ యొక్క కుటుంబంలో, ఈ యొక్క గృహములో ఈ విధంగా తల్లిగారు కుటుంబం ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ఈ విధంగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భమును బట్టి దేవుని ప్రార్థన చేసినప్పుడు ఒక కొత్త నూతనమైనటువంటి నాకు ఒక మంచి రహస్యాన్ని దేవాది దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రోజున ఈ స్థలములో ఎంతమంది దేవుని ఆశిస్తూ దేవుని పైన ఆధారపడి దేవుని కొరకును నిరీక్షణతో ఉన్నావో నీ జీవితము దేవుని యొక్క ఆదరణ చేత ఎంతగానో ఆదరించబడిపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథములు మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చాలు నాన్న, చాలు. ఎందుకనగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలా అనగా అనేటువంటి మాటతో మొదలై మనకంట శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. హల్లెలూయా. మానవునికి, మనుషునికి, నరునికి ఒక శిశువుగా ప్రసాదించినటువంటి ఆ దేవాది దేవుని ఒక్కగాని ఒక కుమారుణ్ణి ఏంగా ఇచ్చాడంటే ఆయన ఒక కుమారుణ్ణి, ఒక శిశువుని మనకు ఇచ్చినట్లుగా దైవవాక్యం సెలవిస్తుంది. మన కొరకు ఒక శిశువు, మనకు కుమారుడు అని రాయబడి ఉంది. ఎవరికంట? మనకి. ఇదేమిది ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి మాట, అద్భుతమైనటువంటి మాట నేనైతే అనుకున్నాను పిల్లగా. ఎందుకంటే ఒక మానవునికి దేవాది దేవుడు ఒక కుమారుడుగా అనుగ్రహించబడటం ఏమిటి? ఆయన నరావృతంగా రావటం ఏమిటి? ఒక మనిషి నర రూపంలో మనిషికి కుమారుడుగా పుట్టడం ఏమిటి? మనిషి, ఈ శపితమైనటువంటి మనిషి మానవుని యొక్క వారసుడుగా మనిషి కుమారుడుగా ఆయన పుట్టడం ఏమిటి? ఆయన మనిషికి కుమారుడుగా అనుగ్రహించబడటం ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. హల్లెలూయా. ఇది అద్భుతమైనటువంటి కార్యమై ఉంది, ఆశ్చర్యమైనటువంటి కార్యం ఉంది. ఇది కొంతమంది ఈ భూమి పైన రకరకాలుగా అద్భుతం ఆశ్చర్యము అని అనుకుంటే, ఇది మనకి దేవుడు అనుగ్రహించబడినటువంటి యొక్క వాగ్దానం కానీ వాక్యం కానీ ఆశ్చర్యకరంగానే ఉండాలి. దావీదు తెలియపరిచినటువంటి విధంగా నన్ను కలుగు చేసినటువంటి విధానమును బట్టి, ఈ ప్రకృతిని కలుగు చేసిన విధానమును బట్టి, నన్ను కలుగు చేసిన విధానమును బట్టి నేను చూస్తే భయము ఆశ్చర్యము కలుగుతుందని చెప్పి ఎంతగానో దావీదు తెలియపరిచినటువంటి విధానంగా మనం చూడగలం. హల్లెలూయా. ఈ రోజున అనేక విధాలుగా అక్కడెక్కడో ఒక స్థలంలో ఒక చెట్లో పాలగారుతా ఉందంటే ఆశ్చర్యం అనుకుంటారు. ఒక ఎద్దుకి గోపురంలో
కాలు పుట్టిందంటే ఆశ్చర్యం అనుకుంటారు. ఒక స్థలములో ఏదో ఒక వింత చూస్తే అది ఆశ్చర్యం అనుకుంటారు. ఈ భూమి పైన ఒక శాస్త్రగాడు ఏదో ఒక సిలకను పట్టుకొని వస్తే ఏదో చెప్తే అది ఆశ్చర్యం అనుకుంటారు, అది అద్భుతం అనుకుంటారు. అనేకటిని చూసి భూమి పైన ప్రకృతిని కలుగు చేసినటువంటి ఆ సృష్టిని చూసి ఆశ్చర్యం అని అనుకుంటారు. కానీ దేవుడే మానవుడైన చిత్రం చూడుమా అనేటువంటి ఒక చక్కటి మంచి పాట కూడా శాలేమన్న అయ్యగారు పాడారు. కాబట్టి ఆ దేవుడే మానవుడైన చిత్రం, ఇది మహా అద్భుతం, ఆశ్చర్యం అని, ఇది ఆశ్చర్య కార్యం అనేటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే, ఇది ఆశ్చర్య కార్యమైనటువంటిది ఏమిటి అనంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున దైవ ఆ కార్యాన్ని, దైవ చిత్తాన్ని ఆయన నరురూపిగా మానవుడుగా మనిషికి మానవునికి నరునికి ఒక కుమారుడుగా పుట్టాడే, అది ఎంత ఆశ్చర్యం అని అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఆయనే ఒక కుమారుడుగా పుట్టాడు. ఎందుకు పుట్టాలి ఆయన? ఎందుకు ఆయన మానవుడిగా జన్మించాలి ప్రియులారా? మన కుమారుడుగా ఎందుకైనా, మనిషి కుమారుడుగా ఎందుకు జన్మించాలి? ఆశ్చర్యం కదా. ఎందుకు అనంటే, కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచినటువంటి నాకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచినటువంటి విషయాలు కొన్ని మీకు గుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరలోక రాజ్య రహస్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఆలోచన చేసినట్లయితే ఈ రోజే నీ యొక్క జీవితంలో ఒక దైవ ఆశ్చర్య కార్యాన్ని నువ్వు చూడబోతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అనంటే, ఆయన జన్మించటం ద్వారా విశ్వాసం లేదు ప్రియులారా. మనిషికి విశ్వాసం లేదు, మనిషికి ఒక నమ్మకం అనేటువంటిది లేదు, విశ్వాసం అనేటువంటిది లేనే లేదు. దైవ కార్యములను, దేవుని పైన, దేవుడు చేసే కార్యముల పైన నమ్మకం లేనటువంటి, విశ్వాసం లేనటువంటి, మూర్ఖతరం అనేటువంటి వాటిలో జీవిస్తున్న మనుషులకి ఒక మార్గాన్ని, ఒక సత్యాన్ని, ఒక దైవ కార్యాన్ని కళ్ళారా చూడటానికి ఆయన మానవ రూపిగా ఆయన భూమి పైన జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మానవునికి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటో తెలుసా? మానవునికి ఉన్నటువంటి నమ్మకం ఏమో తెలుసా? ఈ భూమి పైన ఇది శాశ్వతం, ఇదే మాకి నమ్మకం అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్ముతూ వాళ్ళు ఈ కార్యాలే చూస్తారు. ఎందుకు అనంటే, ఆనాడు దేవాది దేవుడే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దావీదు పురమునందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడంటే, విన్నటువంటి వర్తమానము, దేవుని దూత ద్వారా చెప్పినటువంటి వర్తమానాన్ని వాళ్ళు ఏం చేశారంటే నమ్మలేదు. వెళ్ళి అక్కడ నక్షత్రము ద్వారా జ్ఞానులను జ్యోతిష్కులు వాళ్ళందరూ కూడా అక్కడ పోయి చూసి వాళ్ళ దాన్ని నమ్మారు. దాన్ని బట్టి ఈ రోజున చూస్తే ఒక నమ్మకం అనేది, విశ్వాసం అనేది ఎలాగ కలుగుతుందంటే, మానవుడు మట్టితో చేయబడినటువంటి మనస్తత్వముతో అన్ని కూడా దేవుని కార్యాలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుని అయితే నమ్మతారు, తన సొంత కుమారుడుగా పుట్టినాడు, నాకు ఒక వారసత్వం ఉంది, నాకు ఒక ఆదరణ కలిగి ఉంది, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, నాకు ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు, ఆయన నా జీవితానికి మేలు చేస్తాడు, నా జీవితాన్ని ఆదరిస్తాడు, నా జీవితాన్ని నేను అడిగిన టైంలో నేను సాగుతాడు. అనేక విధాలుగా ఆశపడి ఓ కుమారుని పైన నమ్మకం వస్తారు. తన వారసత్వం నిండా మనిషి తన కుమారుని పైన నమ్మకం ఉంచుతారు. కాబట్టి ఆయన అదే యొక్క
ఆ నమ్మకాన్ని పుట్టించడానికి ఆయన మనకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎదుటోళ్ళు నీకు మేలు చేస్తారంటే నమ్మరు, వేరే వాళ్ళు నీకు మేలు చేస్తారంటే నమ్మరు. నీ కుమారుడు నీకు మేలు చేస్తాడంటే, నా కుమారుడు వెళితే నా కుమారుడు మంచి డ్యూటీ చేస్తాడు, నా కుమారుడు మంచి చదువు చదువుతాడు, నా కుమారుడు నువ్వు కుమారుని పైన మంచి నమ్మకం వస్తారు. అదే రీతిగా దేవాది దేవుడు సొంత కుమారుని పైన నమ్మకం ఉంచి ఈ లోకములో నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షించటానికి కుమారుడుగా అనుగ్రహించేశాడు. ఒకే ఒక దాని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో రాత్రి కాలంలో నేను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ విషయాన్ని కొత్త కోణంగా నాకు అనిపించింది. దేవుడు ఈ విధంగా నాకు దేవుడు తెలియపరిచాడు. కుమారుడు మన కొరకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు మనుషుల నమ్మకం ఎలా ఉన్నాయంటే, ఆయన కొన్ని విషయాల్లో అది మనం చదువుకున్నాం. ప్రియులరా, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చదువుకుందాం. విశ్వాసం లేకుండా పరిస్థితులు ఎలాగ ఉన్నాయి నేను వాక్యము ద్వారా హెచ్చరించి మీకు తెలియపరిచి మీకు చూపిటి నేను ముందుకు వెళ్తాను. విశ్వాసం లేదు మనుషుల్లో, మానవుల్లో, నరుల్లో విశ్వాసం లేదు. ఒక 3 విషయాలు నేను తెలియపరుస్తాను ఈ రోజున. త్వరగా మీరు చదివితే యోహాను సువార్త దేవుని మహిమ చూద్దామని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. అందుకు యేసు నీవు తప్పిన ఎడల ఇది దేవుని మహిమ చూద్దామని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఇప్పుడు ఒక సందర్భముగా ఒక స్త్రీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, అక్కడ నువ్వు నమ్ముట వలన నమ్మిన ఎడల ఈ కార్యములను చూతు అనేటువంటి విషయం. నమ్మకం లేదు ప్రియులరా, నమ్మకం అనేటువంటిది లేదు, విశ్వాసం అనేటువంటిది లేదని చెప్పి దైవ వాక్యం ఎంతగానో చక్కగా చలవిస్తూ ఉంది. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని. హల్లెలూయా. అయితే నమ్మటం లేదు ప్రియులరా, ఈ సత్యాన్ని నమ్మటం లేదు, ప్రజలు నమ్మటం లేదు. అనేకులు కూడా ఈ సత్యాన్ని, ఈ నీతిని, ఈ యొక్క దైవ కార్యమని గుర్తించలేనటువంటి అనేకులు ఈ భూమి పైన ఈ నమ్మకం అనేటువంటిది లేదు. కాబట్టి ఆయన ఈ దీని ద్వారా ఆశ్చర్యకార్యంగా కన్యక గర్భవతి అవ్వటం ఏమి, ఈ ఆశ్చర్యం ఏమి, ఈ వింత ఏమి, ఈ భూమి పైన వింత ద్వారా, ఆశ్చర్యం ద్వారా ఆయనే కుమారుడిగా పుట్టినప్పటికీ కూడా కొంతమంది ఇది నమ్మలేకపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యురాలతో చెప్తున్నటువంటి విషయం, నువ్వు నమ్మిన ఎడల ఈ కార్యం కల్లారా చూస్తూ ఉన్నావు. హల్లెలూయా. నమ్మకం లేదు, దేవుని బిడ్డలకు నమ్మకం లేదు, దేవుని ఆరాధిస్తున్న బిడ్డలకు నమ్మకం లేదు. ఆరాధిస్తున్న, ప్రార్థన చేసిన, సన్నిధికి వస్తున్న, మందిరంలో ఉన్న నమ్మకం అనేటువంటిది లేదు గనకనే అనేకులు నమ్మి ఆయన కార్యాలు చూడాలని చెప్పి దేవాది దేవుడి భూమి పైన తిరిగి వచ్చాడని దైవ వాక్యం సెలవిస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్థలంలో అంటూ ఉన్నారు, శిష్యులు అంటూ ఉన్నారు, ప్రభువా మా కొరకు మీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అంటూ ఉన్నారు. ఆయన అంటాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల. విశ్వాసం లేదు. పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే సముద్రం మీద నన్ను నడవటానికి నువ్వు అనుమతి ఇవ్వవా అని అంటాడు. ఇప్పుడు అనుమతి ఇచ్చి రా అనంటే అవిశ్వాసంగా వస్తూ ఉన్నాడు. ఆయన సముద్రంలో మునిగిపోతున్నాడు. అవిశ్వాసం, భక్తులకు అవిశ్వాసం, పాస్టర్లకు అవిశ్వాసం, విశ్వాసులకి అవిశ్వాసం. విశ్వాసులని పేరు బట్టి పెట్టబడినటువంటి వారు కూడా అనేకులు విశ్వాసులుగా కాదు, కానీ విశ్వాసం లేనటువంటి వారుగా జీవిస్తూ దేవుని కార్యాలు కల్లారా చూడలేకపోతా ఉన్నారు. విశ్వసించిన ఎడల కార్యాన్ని చూస్తామని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసం లేదు. ఒక విషయం ఇంకా నేను ఒక్కొక్కటిగా నేను తెలియపరిచి త్వరగా నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు సొంతంగా ఒక మనిషి కుమారుడుగానే పుట్టి మనిషికి ఒక తన యొక్క జీవితంలో కలిగేటువంటి నమ్మకమును బట్టి ఆయన కుమారుడుగా పుట్టాడని ఒక విషయాన్ని మీకు తెలియపరిచాను. ఇంకొక విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అది ఏమి అనగా మనకు కుమారుని పైన ఆ కుమారుని పైన మన పాపాలు ఆయన పైన ఉంటాయి. హల్లెలూయా. వేరే వాడుగా పుడితే వాళ్ళ పైన ఉండవు ప్రియులారా. వేరే విధంగా పుడితే ఆయనకి అర్హత ఉండదు, అధికారం ఉండదు. ఇప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలు నీ యొక్క పిల్లల పైన ఉంటుందని చెప్పి వాక్యం చెప్పినటువంటి ప్రకారంగా ఈ రోజున నీ పాపాలు విడిపించటానికి, నీ పాపాలు క్షమించటానికి, నీ పాపాలు పరిహరించటానికి, నీ పాపముని నిన్ను పట్టి నిన్ను శాపానికి గురి చేసేటువంటి పాపములో ఉన్న నీ యొక్క శపితమైనటువంటి జీవితాన్ని నీ బిడ్డ పైన వస్తుందనేటువంటి వారసత్వాన్ని ఆయన కుమారుడుగా పుట్టి నీ పాపాన్ని తొలగించడానికి ఆయన పాపాన్ని ఆ యొక్క శిలువ మాన పైన మోసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వేరే వాళ్ళకు వారసత్వం లేదు. నేను చేసినటువంటి పాపం నా పిల్లల పైన ఉంటుంది కాబట్టి ఆ కుమారుడుగానే వచ్చి ఆయన మన కుమారుడుగా వచ్చి ఆయన మన కొరకు మన పాపాలని శిలువ పైన మోసాడు. ఈ రహస్యాన్ని నిజంగా తెలుసుకుంటే మీకు ఎంత మాత్రం బాధ అవుతుందో, దుఃఖం అవుతుందో తెలియదు. ఎందుకైనా దైవత్వం సర్వసృష్టికర్త ఉండి సర్వమును ఏలుతా ఉండి సర్వమును పరిపాలిస్తున్నటువంటి దేవుడు గాలి గద్దిస్తే లోపడుతుంది, సముద్రం గద్దిస్తే లోపడుతుంది, ప్రకృతి గద్దిస్తే లోపడుతుంది, సూర్య చంద్రాదులను గద్దిస్తే లోపడుతుంది. అలాంటి గొప్ప దేవుడు నా దేవుడు మన నిమిత్తమై మనకు కుమారుడుగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మన పాపాలని ఆయన మోసుకొని వెళ్తానికి వారసుడుగా మనకు కుమారుడుగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరైనా ఒకవేళ ప్రశ్నించచ్చు, మానవునికి కుమారుడుగా దేవుడు పుట్టడం ఏమిటి అని మీరు ఒకవేళ ఎవరన్నా కూడా అనుకోవచ్చు. దానికి నేను వాక్యాన్ని చూపెడతాను. అది యోహాను సువార్తలో 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఏమంటున్నా? ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. నాన్న 5వ వచనం చదువు నాన్న. క్లుప్తంగా నేను ఏం చెప్పానో అదే చదువు వల్ల అదే కిరీటమును ఊదరంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు అన్నాడు, ఇదిగో ఎవరు ఈ మనుష్యుడిగా పుట్టి ఉన్నాడు. వినరా, ఆయన ముందు కిరీటము ధరించుకొని యూదారంగు వస్త్రము ధరించుకొని ఆ యూదారంగు వస్త్రము ఆ రక్త చిత్తమైనటువంటి వస్త్రాన్ని ధరించుకోవటం ఎందుకు ధరించుకోవాలి? ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టుకోవాలి? మన తలంపుల ద్వారా, మన ఉద్దేశాల ద్వారా మనకున్నటువంటి శపితమైనటువంటి శాపమైనటువంటి జీవితాలని ఆయన మానవుడు, ఇదిగో ఈ మనుషుడు అంటూ ఉన్నాడు. ఆయన ఒక మనిషి రూపంలో మన పాపాలన్నీ కూడా ఆయన యూదారంగు వస్త్రముతోనూ ముళ్ళు కిరీటముతోనూ ఒక మానవుని కుమారునిగా అక్కడ పాపంనన్నిటిని కూడా శాపాన్నిటిని కూడా మనకున్నటువంటి శపితమైనటువంటి జీవితాలని బాగు చేయటానికి ఆయనంతో వెలుపలికి వచ్చి అందరి ఎదుట మౌనంగా నిలిచిపోయాడు. పిల్లలు, ఎంత ప్రేమ ఎక్కడ ఉంది? ఎంత ప్రేమ ఎక్కడ ఉంది? పిల్లలు, ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ప్రాంతంలో ఉంది? ఏ మనిషిలో ఉంది? ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క నిజమని ఎవరు గుర్తిస్తూ ఉన్నారు? ఎవరు నమ్ముతూ ఉన్నారు? ఎవరు దీన్ని పాటిస్తూ ఉన్నారు? నిజంగా ఆయన చేసిన కార్యం నిజంగా మానవుణ్ణి నిజంగా ఆ పరలోకం నుంచి దిగి వచ్చి
మానవుని మోక్షాన్ని కల్పించడానికి ఆయన మనకు మానవుడిగా కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. మన మనిషి కుమారునిగా పుట్టాడు. హల్లెలూయా. ఎలా అనగా నీకు శిశువు పుట్టును, నీకు కుమారుడు అనుగ్రహించబడును అని చెప్పాడు ఆది అంది. కాబట్టి మనకు కుమారుడు అనుగ్రహించబడింది ఎందుకు అని అంటే, మనము నమ్మకంగా మన ఎదుట ఉండి శిష్యులుగాను ఒక స్నేహితుడుగాను మనల్ని అందరినీ నీతిలో నడిపించటానికి, ఇది సత్యమని రుజువుపరచటానికి నువ్వు నమ్మితే అని చెప్పి నమ్మకాన్ని చూపెట్టాడు. రెండోదిగా మన పాపాలంతా కూడా ఆయన శిలువ మానం మీద మోయటానికి మనకు వారసుడుగా పుట్టాడు, మనకు కుమారుడుగా. మూడోది నేను చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. అది లూకాసు వార్త 22వ అధ్యాయము 69వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 22:69 వచనం. మనిషి కుమారుడు మహస్యమునకు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని మనిషి కుమారుడు అంట మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అగునని వారితో చెప్పాను. చెప్పట్లు కొట్టండి రా. దేవుడి నామం. హల్లెలూయా. ఎందుకంటే మనిషి కుమారుడుగా ఆయన పుట్టాడంటే ఆ పరలోక రాజ్యములో దేవుని కుడిపాక్షమందు కూర్చునేటువంటి అర్హతని, అధికారాన్ని దేవుడు మనకి మన వారసత్వంగా పుట్టి ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క మన కొరకు దేవుని రాజ్యాన్ని నిర్మిస్తూ మన కుమారుడు సంపాదించినవంతా కూడా మనవి, మన కుమారుడు ఏదైతే అది సంపాదిస్తాడో మనకు అర్హత ఉంటుంది. మనం యొక్క మనిషి కుమారుడుగా ఆ పరలోక రాజ్యంలో దేవుని పరలోకంలో మనం కూర్చోవటానికి ఆయన అర్హతని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని తెలియపరిస్తే, దేవుని సత్యాన్ని వివరిస్తే ఈ రోజు నా నమ్మకం కాదు కానీ అపాసించేటువంటి వాళ్ళు ఎంతమంది, యాగన చేసేటువంటి వాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఈ కులం ఆ మతం ఈ రీతిగా ఏదో చెందిన ఏదో వర్గం, ఏదో మరణం, ఏదో కులం, మతం అంట. ఈ రోజున సత్యాన్ని పాటిస్తే, సత్యాన్ని ఈ యొక్క దేవుని యొక్క ఆ ప్రేమను గుర్తించలేని ప్రజలు ఎంతమంది ప్రియులరా. ఆ పరలోక రాజ్యాన్ని మనకు ఇవ్వటానికి, మనము ఆయనకు వారసులుగా ఉండే పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమందు కూర్చోవటానికి ఆ మనిషి కుమారుని ద్వారా, మనకి ఇచ్చిన ఆ కుమారుని ద్వారా మనం ఆ పరమను పొందుకోవటానికి అవకాశం కలుగు చేసిన దేవుడు ఈ భూమికి శిశువుగా, నరవతారిగా, మనిషి కుమారుడుగా, మానవుని కుమారుడుగా, మనిషికి నరమాత్రానికి కుమారుడుగా పుట్టడం ఏంటి? ఇదంతా నిజంగా తెలుసుకుంటే మన జీవితాల్లో చేసిన కార్యములు, ఆయన చేస్తున్న కార్యములు ఎంత భాగ్యం, ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదమైన మనం ఎంతో గుర్తించాలి పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆయన కుమారుడుగా పుట్టడం, ఆయన పుట్టకపోతే నీకు నమ్మకం లేదు. ఆయన కుమారుడుగా పుట్టకపోతే నీ పాపాలకి విముక్తి లేదు. నీకు వారసుడిగా పుట్టుకునపోతే, ఆయన వారసుడిగా భూమి పైన నరమాత్రుడిగా పుట్టకపోతే ఆ పరలోకం లేదు. అందుకే మనిషికి ఒక కుమారుడుగా దేవుడు పుట్టడం ఏంటి ప్రేమ? ఇది మీకేం అనిపించలేదా? మీ మనసు ఏది ఎంత మాత్రం అనుకోదు. నిజంగా మనిషిని మోక్షానికి నడిపించడానికి ఆయన మనిషి కుమారుడుగా, ఆయన మీకు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడని
దైవ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా, ఈ వాక్యాన్ని గమనిస్తున్నా, ఈ స్థలంలో ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నీ వాక్యం యొక్క సేవన పడిందంటే నీ మోక్షమైన, నీకున్నటువంటి శుద్ధమైనటువంటి పాపమైన, దోషమైన, నీకున్నటువంటి అనేక విధాలుగా భూమి పైన నిన్ను బట్టి పీడించి అనేక విధాలుగా అనేక విషయాల్లో నీకు వచ్చినటువంటి దరిద్రతని, బాధని, బలహీనతని ఎవరైనా విడిపించేటువంటి వారు ఉన్నారంటే దేవాది దేవుడు ఆయన నరమాత్రుడుగా మనిషి కుమారుడుగా పుట్టిన ఆయన ద్వారా నీ పాపాలు, నీ శాపాలు, నీకున్నటువంటి ఆ కర్మ పాపాలన్నీ కూడా ఆ శిలువ మానపైన ఆయన యూద రంగు వస్త్రం ధరించుకొని, ఆయన ముళ్ళు కిరీటం ధరించుకొని వెలుపలికి రాగా ఆ యొక్క ప్రపంచం అంతట్లో కూడా మనుషుల పాపాన్ని ఆయన మోసుకొని వెళ్ళిపోయేటువంటి గొర్రె పిల్లగా ఆయన మౌనంగా అందరికి మోక్షాన్ని కల్పించడానికి మానవుని కుమారుడిగా అవతరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వాక్యాన్ని విన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నిజమని నువ్వు నమ్మిన ఎడల, ఇది దేవుని కార్యమని గుర్తించిన ఎడల, ఇది దేవుని యొక్క ఆదరణ నాకు కావాలని కోరుకుంటే నీ జీవితంలో ఈ యొక్క విధంగా దేవుని పరలోక రాజ్యముని, నశించిపోతున్న జీవితాలని విడుదల విముక్తిని కలుగు చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆదరణ మన జీవితంలో ఖచ్చితంగా నీకు స్నేహితుడిగా, నీకు కుమారుడుగా, నీకు వారసుడిగా నీ జీవితాన్ని ఆ పరలోక రాజ్యంలో మన కొరకు ఇంకా స్థలము సిద్ధం చేస్తున్న దేవుడు మన కొరకు ఎంతో ఆయన ఆర్భాటం కలిగి, ఆశ కలిగి మన జీవితాలు ఇంకా మార్పులోనికి రావాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి దేవుని ప్రేమ నువ్వు గుర్తించి ఈ రోజు నిన్ను పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకొని నీ హృదయంలో స్థలం ఇస్తే నీ హృదయంలో ఆయన పుడతాడు, నీ ఆత్మలో ఆయన పుడతాడు. నీ యొక్క ఆత్మలో ఆనాడు మరియాకి గర్భంలో స్థలం కావలసి పట్టింది పుట్టడానికి. ఈ రోజున మన యొక్క ఆత్మ స్థలం కావాలి. ఆత్మ అనేది దేవునికి స్థలం ఇస్తే మన ఆత్మలో దేవుడు పుడతాడనేటువంటి మాట గుర్తించి మనం హృదయమైనటువంటిది ఆయనకి ఇస్తే మన హృదయంలో ఆయన పుడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, నామానికి మహిమ కలుగునగాక. ఈ యొక్క వాక్యాన్ని చేసిన విన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని యొక్క ఆ యొక్క సత్యాన్ని నువ్వు నమ్మితే నువ్వు కార్యం చూస్తావని దైవ వాక్యం ప్రకారంగా మనం ఈ రోజున నమ్మి ఈ కుటుంబంలోనైనా కూడిన వారులైనా ప్రతి ఒక్కొక్కరు కూడా మన యొక్క జీవితాల్లో ఆయన ఒక శ్రేష్టమైనటువంటి మోక్షాన్ని కల్పించడానికి వచ్చినటువంటి దేవుని యొక్క ప్రేమ ఈ రోజున ఏ కుటుంబాన్ని వెలిగించిన కాక ఈ యొక్క గ్రామంలో కూడా అనేకలని ఆదరించిన కాక, అనేక జీవితాలని క్షేమం కలిగించిన కాక, నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి వచ్చిన దేవుని ప్రేమతో ప్రతి ఒక్కరు కూడా ఆ నరకం నుంచి తప్పించడం పడుతుంది కాక దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాను. ఈ రోజున మన